మరి అప్పుడు ఎప్పుడో మోడీ స్వచ్ఛ భారత్ అని పిలిపించాడు కదండి. వెంటనే నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు కూడా చీపుళ్ళు అట్టుకుని రోడ్లు తుడిసేశారండి. ఇప్పుడు మంది స్వచ్ఛ భారత్ అయిపోయిందని అనుకోవాలా. అయినా మున్సిపాలిటీ వాళ్ళ పేకొచ్చుకుని క్లీనింగ్ చేయించాలి కానీ సెలబ్రిటీలు 2 రోజులు రోడ్లు ఉడితే అయిపోద్దా? మరి ఇప్పుడేమో విగ్రహాల క్లీనింగ్ అంటూ పిలిపించారు మన పెదాని. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ సెంబట్టుకుని బయలుదేరాల క్లీనింగ్ కోసం. అసలు కడుక్కోవడానికి నీళ్లు లేవు, విగ్రహాల క్లీనింగ్ అంట. ఒకప్పుడు గాంధీ, నెహ్రూ, పటేలు అట్లాంటి వాళ్ళ విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు గూండాలు, అవినీతి పరుల విగ్రహాలు కూడా ఉంటున్నాయి. వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ విగ్రహాలు క్లీన్ చేస్తే ప్రజలకు ఒరిగేదేటి. ఈ మధ్య నారా లోకేష్, కేటీఆర్ల మధ్యన మాటల యుద్ధం పెరిగిపోయిందండి. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ భారీ మెజార్టీ గెలిపించండి. ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు మన గల్లీకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అమరావతికే ఏమీ తెచ్చుకోలేకపోయినారు. తెలంగాణలో సామెత ఉంది, కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాను బయలుదేరినాడు అంటే వెనకాడికి. ఎప్పుడు మరి ప్రస్తుతం వాళ్ళే యుద్ధం చేసుకోవాలా? మరి 2 రాష్ట్రాల సీఎం పదవులకి వారసులు వాళ్ళే కదండి. సినిమాల్లో వారసులు, రాజకీయాల్లో వారసులు. దీనమ్మా జీవితం.